నా శుభాభినందనలు. ప్రతి సంవత్సరము జాషువా మహాకవి, జాతి కవి, జాతీయ కవి, పద్మభూషణ్, కవి సామ్రాట్ ఓ సామాజిక దృక్పథంతో సమసమాజ స్థాపన, సమాజంలో ఉన్న రుగ్మతులు, దానికి వ్యతిరేకంగా ఆనాడు సమాజంలో నెలకొన్న అస్పృశ్యత, అసమానతలు, అవహేళన, అవిద్య, అంధకారం, ఇవన్నిటికీ వ్యతిరేకంగా తన భావనలు, తన ఆవేదన, తన ఆలోచన కవితా రూపంలో ప్రజానికానికి, అనగారిన ప్రజానికానికి అందజేసి సమాజంలో సరస్వతి అనేది ఒక వర్గము, ఒక జాతి సొత్తు కాదు. ఈ జాతిలో కూడా, పేద వర్గాలలో కూడా విద్యావంతులు, కవి సామ్రాట్లు, కవి కోవిదులు సమాజానికి అందించే సత్తా, శక్తి ఈ బడుగు వర్గాలకు ఉన్నదని నిరూపించిన మహాకవి జాషువా గారు. జాషువా గారి స్ఫూర్తిని మనము తీసుకొని సమాజంలో ఉన్న అసమానతకు వ్యతిరేకంగా ఆత్మగౌరవానికి మించిన సిద్ధాంతం ఇంకా వేరేది ఏది లేదు. ఆ దిశగా మనమందరం కలిసికట్టుగా ముందుకు పోవాలి. జాషువా సాహిత్యంలో ఉన్న ఎసెన్సే కానీ, అర్థాలే కానీ అన్నీ కూడా సామాన్య ప్రజానికానికి తెలియజేసే బాధ్యత మనందరిపైన ఉన్నది. జాషువాకు సముచిత గుర్తింపునిస్తూ వారి సాహిత్యాన్ని స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకుంటూ ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా అవరోధాలను అధిగమిస్తూ, ఆటంకాలను ఛేదిస్తూ కలిసికట్టుగా సంఘటితంగా ముందుకు పోవాలి. ఆ దిశగా అందరం కృషి చేయాలని చెప్పి మీతోటి విజ్ఞప్తి చేస్తూ, ఈ జాషువా సమ్మేళనం, సాహిత్య సమ్మేళనం ప్రతి సంవత్సరము